జనసేన సంస్థాగత కమిటీల నియామకానికి మరికొద్ది వారాల సమయం పడుతుందని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో భాగంగా సంస్థాగత నిర్మాణంపై అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. పార్టీ నిర్మాణ సారథులు సమాచార సేకరణ కమిటీల ద్వారా సేకరించిన దరఖాస్తులను పవన్ నియమించిన కమిటీ సభ్యులు కొద్ది రోజులుగా పరిశీలిస్తున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులతో పవన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్లమెంటు స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు వచ్చిన 36,000కు పైగా దరఖాస్తులను వడపోసి కమిటీ ఓ జాబితా రూపొందించింది. ఆ జాబితాలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పవన్ భావిస్తున్నారు. కేవలం దరఖాస్తు ఆధారంగానే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యం ఇచ్చేలా జాబితా రూపొందించాలని సూచించారు. ఆ ప్రకారం ప్రతి దరఖాస్తును లోతుగా పరిశీలించి మరోసారి జాబితా సిద్దం చేయాలని ఆదేశించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఏ ఒక్క నాయకుడికి, జన సైనికుడికి, వీర మహిళకు వారి కష్టం, అంకిత భావానికి గుర్తింపు ఇచ్చేలా నియామకాలు జరగాలని పవన్ స్పష్టం చేశారు. నియామక ప్రక్రియ మరింత సమగ్రంగా, పారదర్శకంగా జరిగేందుకు సమయం అవసరమని భావించి ఆ మేరకు కమిటీల ప్రకటన గడువును పొడిగించారు. కమిటీలోని వారు తాను సూచించిన సవరణలు చేసి మరో జాబితా సిద్దం చేయాలని పవన్ సూచించినట్లు జనసేన కేంద్ర కార్యాలయం వెల్లడించింది.